చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు, మన చుట్టూ ఎన్నో మొక్కలు ఉన్నప్పటికీ కూడా తులసి మొక్కను మాత్రమే ఎందుకు పవిత్రతకు, స్వచ్ఛతకు సంకేతంగా మనం భావిస్తాం? దేవలోకంలో కల్పవృక్షం ఒకటి ఉన్నది. భూలోకంలో 5 కల్పవృక్షాలు ఉన్నాయి. ఆ 5 కల్పవృక్షాలలో తులసి ఒకటి. ఈ తులసి వైదిక పరంగా, పురాణ పరంగా భగవంతుని వరం చేత జలంధరుని యొక్క భార్య తులసి మొక్కగా అవతరించింది. జలంధరుడు రాక్షసుడు, అన్ని రాక్షస లక్షణాలు కలిగినవాడు, కడు దుర్మార్గుడు. అటువంటి స్థితిలో అతన్ని సంహరించడానికి భగవంతుని వల్ల కూడా కాలేదు. దేనివల్ల కాలేదు అంటే అతని యొక్క భార్య పేరు తులసి. ఆ తులసి యొక్క పాతివ్రత్య మహిమ చేత అతడికి మరణం లేకుండా పోయింది. అతడు లోకకంటకుడు. అటువంటి స్థితిలో అతన్ని సంహరించాలి అంటే విష్ణువు మాయోపాయం చేత అతన్ని సంహరించవలసి వచ్చింది. విష్ణువే జలంధరుని రూపాన్ని పొంది ఆమె యొక్క పాతివ్రత్యాన్ని భంగపరిచాడు. ఆ విషయం ఆమె తెలుసుకున్నది. తెలుసుకుని ప్రశ్నించింది, సాక్షాత్తు పరాత్పరుడు అయినటువంటి నీవు ఇటువంటి పని చేయవచ్చునా? ఒక సూత్రం ఉన్నది. ఏమిటా సూత్రం అంటే, శరీరంలో ఒక భాగానికి ఏదైనా వ్యాఘాతం కలిగితే ఆ భాగాన్ని తొలగించి మిగతా శరీరాన్ని కాపాడుకోవటం. అలాగా లోక కంటకుడైనటువంటి ఒక దుర్మార్గుణ్ణి సంహరించలేని స్థితిలో ఒక దుర్మార్గాన్ని ఆచరించి అయినా సరే ఆ కంటకత్వాన్ని తొలగించుకుని లోకాన్ని రక్షించాలి. నారాయణుడు స్థితికారకుడు. లోకాలన్నిటినీ సంరక్షించవలసిన బాధ్యత నారాయణుడు. ఆమె ఒక్కతిని గురించి ఆలోచించి అతన్ని గనక ఉపేక్ష చేస్తే లోకాలన్నీ పాడైపోతున్నాయి. ఆ కారణం చేత అతన్ని సంహరించి తీరాలి. సంహరించాలి అంటే, అతడిలో ఉన్న దుర్మార్గాన్ని పోగొట్టాలి అంటే అతన్ని సంహరించడం తప్ప ఇంకో మార్గం లేదు. సంహరించాలి అంటే ఆమె పాతివ్రత్యమే అడ్డం వస్తున్నది. అందుకోసమని ఆ పాతివ్రత్యాన్ని భంగపరిస్తే అతన్ని తేలిగ్గా సంహరించవచ్చు. తద్వారా లోకములనన్నిటినీ కాపాడుకొనవచ్చు. అది అతడి ధర్మం. నారాయణుని యొక్క ప్రధానమైనటువంటి ధర్మం స్థితికారకత్వం. ఆ ధర్మాన్ని అనుసరించడం కోసం ఈ అధర్మం చేసిన దోషం లేదు అనేటువంటి భావనతో ఆమె పాతివ్రత్యాన్ని భంగపరిచాడు. ఆమె ప్రశ్నించినప్పుడు ఇదే సమాధానం చెప్పారు. చెప్పినటువంటి నారాయణుడు ఆమె పట్ల ఉండేటువంటి మర్యాద చేత, ప్రేమ చేత కాదు, మర్యాద చేత, నీవు మరుజన్మలో ఒక చెట్టువై అవతరిస్తావు. ఇప్పుడు నీకు ఏ పేరు ఉన్నదో అదే పేరుతో ఉంటావు నీవు అప్పుడు కూడా. అప్పుడు లోకమంతా నిన్ను ఆరాధిస్తుంది. నీవు దైవ సమం అవుతావు. నిన్ను నేను అప్పుడు భార్యగా స్వీకరిస్తాను అని వరం ఇచ్చాడు సాక్షాత్తు నారాయణుడు. ఆ వరం ఇచ్చిన కారణం చేత ఆ తులసియే ఈ కలియుగంలో భూలోకంలో వృక్షముగా, చెట్టుగా అవతరించి. ఈ పంచకల్పవృక్షాలలో తులసి కూడా ఒకటి. ఇది పురాణపరమైన, వైదికపరమైన భావం. లౌకికపరమైన భావం తులసి వృక్షము ద్వారా అనేక రకాలైనటువంటి ఔషధీ లక్షణాలు కలిగి ఉన్నాయి. ప్రతి ఇంటి యందు ఆ తులసి మొక్క కనుక ఉన్నట్లయితే దాని నుండి వచ్చేటువంటి వాయువు చేత అనేక రకాలైనటువంటి వ్యాధులకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు కూడా దాన్ని అంగీకరించారు. ఆ కారణం ఎందుకంటే వాళ్ళ పరిశోధనల్లో వ్యక్తమయ్యింది.
ఆ కారణం చేత అంగీకరించారు. దైవిక పరంగా ఒక విషయాన్ని చెప్పి దాని యందు నిష్ట కలిగి ఉండాలి అని చెబితే ఒప్పుకుని అంగీకరించి నడిచేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇదిగో నీకు ఆరోగ్య కారణాలు ఉన్నాయి, నువ్వు దీన్ని చేయమంటే రోగం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని వినియోగించుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అందుకోసమని అలా కాకుండా నిరంతరం ప్రతి ఇంట ఉన్నటువంటి ప్రతి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏ విధమైన అనారోగ్యాలు కలగకుండా జాగ్రత్తగా ఉండటం కోసం ఈ విధమైన స్థితిని ఏర్పాటు చేసి ఓ తులసి మొక్కను, తులసి కోసం ప్రత్యేకించి ఒక స్థానం, ఓ కోట దానికి ఏర్పాటు చేసి అక్కడ ఉండి దానికి నిత్యం అర్చన చేయాలి. ఆ ఇల్లాలు స్నానం చేసిన వెంటనే నీళ్లు పోయాలి, దాని చుట్టూ ప్రదక్షిణం చేయాలి. అట్లా ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పట్టిందనుకోండి ప్రదక్షిణానికి, అంతసేపు ఆ తులసి మొక్క నుండి వచ్చేటువంటి వాయు తరంగాలు ఆ శరీరాన్ని తాకుతూ ఉంటాయి. ఆ కారణం చేత ఈ విధమైన స్థితిని ఏర్పాటు చేశారు పెద్దలు. అందువల్ల తులసి ఈ కలియుగంలో అత్యంత ప్రాధాన్యాన్ని పొంది ఉన్నది. గురుగారు, మోక్షం పొందాలి అని అంటే ఖచ్చితంగా ధర్మాచరణ కలిగి ఉండాలా? ధర్మాచరణతో పాటుగా భక్తి కూడా కలిగి ఉండాలా? భక్తి అనబడేటువంటి దానికి మనం ముందు అర్థం తెలుసుకోవాలి. ధర్మాచరణ అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి మానవునికి ఉండవలసినటువంటి ప్రాథమిక విధానం. ధర్మమును తప్పి ఏ విషయంలోనూ ప్రవర్తించకూడదు. చూసే చూపులో కానీ, మాట్లాడేటువంటి మాటలో కానీ, గమనంలో కానీ, సేవించేటువంటి విషయాలలో కానీ, ఏ విషయంలోనూ కూడా మానవుడు అనబడేటువంటి వాడు ధర్మమును తప్పరాదు. కేవలం ధర్మాన్ని అనుసరించాలి అంటే ముందు భక్తి కావాలి. భక్తి అంటే అర్థం ఏమిటి అంటే ఆరూఢమైనటువంటి చింతన, ఇది తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో దాన్ని భక్తి అంటాం. ఊరికే శరీరం మీద 14 బొట్లు పెడితే అది భక్తి కాదు. వేషం భక్తిగా చెప్పబడదు, అది కేవలం నటనగా మాత్రమే చెప్పబడదు. భక్తి అనేటువంటిది మానసికమైనటువంటి స్థితికి సంబంధించినది, బుద్ధికి సంబంధించినది. ఆ కారణం చేత ముందు భక్తి అంటే కేవలం భగవంతుని పట్ల మాత్రం ఉండేదాన్నే భక్తి అంటారు అని అనుకోకూడదు. మనం చేసే పని పట్ల కూడా భక్తి ఉండాలి. మనం మాట్లాడే మాట పట్ల భక్తి ఉండాలి. మనం చూసే చూపు పట్ల భక్తి ఉండాలి. చేసే ప్రతి పని యందు భక్తి ఉండాలి. ఎప్పుడైతే ఆ భక్తినే మనం ఏమంటున్నామంటే శ్రద్ధ అని అంటున్నాం. ఆ శ్రద్ధ ఎప్పుడైతే కలిగి ఉంటుందో భక్తి దానంతట అది కలుగుతుంది. ఆ భక్తి చేత ఆ కర్మను కనుక చేసినట్లయితే అనుకున్న దాన్ని మనం సాధిస్తాం. ఏది అనుకున్నా సాధిస్తాం. ధర్మము మాత్రమే ఆచరిస్తే మోక్షం వచ్చే అవకాశం లేదు. భక్తి మాత్రమే పొందితే మోక్షం వచ్చే అవకాశం లేదు. ధర్మంతో కూడుకున్న భక్తి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మాత్రమే మోక్షాన్ని పొందుతాడు. రెండో విషయం, మోక్షాన్ని పొందాలి అంటే ముందు భక్తి కలగాలి, తరువాత తద్వారా జ్ఞానము కలగాలి, ఆ జ్ఞానము ద్వారా వైరాగ్యము కూడా కలగాలి. ఈ 3 కలిగితే కానీ మోక్షం వచ్చేటువంటి అవకాశం లేదు. కనుక ఈ 3ంటిని భక్తిగా పొందాలి, ఆ భక్తినే ధర్మముగా ఆచరించాలి. అప్పుడు మోక్షాన్ని పొందుతాడు. ఇందులో ఏ ఒక్కటి లోపించినా మోక్షాన్ని పొందటం దుస్సాధ్యం. బిల్వ దళాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఒకసారి పూజలో వినియోగించిన బిల్వ దళాలను మళ్ళీ మళ్ళీ వినియోగించవచ్చా? బిల్వదళం చాలా దివ్యమైనటువంటిది. మనం చెప్పుకున్న పంచకల్ప వృక్షములు అని ఉన్నాయి భూమండలంలో. ఈ పంచకల్ప వృక్షములలో మారేడు చెట్టు కూడా ఒకటి. బిల్వమునే మారేడు వృక్షము అని అంటాం. అసలు ఆ పదంలోనే ఉన్నది గొప్ప విషయం. మారేడు, రేడు అంటే రాజు, ఆధారమైనవాడు, జీవమైనవాడు అని అర్థం. మా రేడు
మాకు జీవము అయినవాడు, మాకు ఆధారమైనవాడు, మాకు రాజు, పరిపాలకుడు, అన్నిటికీ ఆధారమైనది ఆ బిల్వవృక్షం. కారణం ఏమంటే బిల్వవృక్షం లక్ష్మీదేవి సమానం. లక్ష్మీదేవియే బిల్వవృక్షమునందు నివసించి ఉన్నది. ఎవరికైనా లోకంలో అత్యావశ్యకమైనటువంటి వస్తువు ఏది అని అడిగితే ఏం చెబుతాం మనం? ధనము అని చెబుతాం. ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపమే. కనుకనే అది మా రేడు, మాకు ఆధారమైనది అని. రెండవ విషయం, పరమశివుడు దీన్ని సృష్టించాడు, ఈ బిల్వ వృక్షాన్ని. ఈ బిల్వ వృక్షాన్ని పరమశివుడు సృష్టించినప్పుడు ఆ పరమశివునకు 3 నేత్రాలు ఉన్నాయి. అందులో ఒక నేత్రము ద్వారా సూర్య భగవానుని సృష్టించాడు. రెండవ నేత్రం ద్వారా చంద్రుణ్ణి సృష్టించాడు. సూర్య భగవానుని వల్ల ఏం కలుగుతోంది? అజ్ఞానం అనే అంధకారం నశించిపోతుంది. రెండవ కంటి ద్వారా సృష్టింపబడినటువంటి చంద్రుని ద్వారా ఏం కలుగుతోంది? ఓషధులకు బలం ఏర్పడుతోంది, ఆరోగ్యం కలుగుతుంది. ఈ 2 చూచిన తర్వాత పరమశివుడు ఆలోచించాడు. ఏమని? చింతయ ఆలోచించాట. ఆయన ఏమని ఆలోచించాడు? ఇటు అజ్ఞానాంధకారం పోతున్నది, ఏదైనా రుగ్మత కలిగితే దానికి సేవనం చేసేటువంటి ఓషధులకు బలం కలుగుతున్నది, రసం ఏర్పడుతున్నది. ఇదంతా బాగానే ఉంది జీవనంలో. కానీ అనేకములైనటువంటి ఈ ప్రజలలో పొరపాటునో గ్రహపాటునో పాపములు చేస్తే ఆ పాపములు ఎలా పోవలే అని ఆలోచించి 3వ కంటి నుండి ఈ బిల్వ వృక్షమును సృష్టించాడు. ఎవరైతే దీన్ని ఆరాధిస్తారో, ఆ బిల్వ వృక్షమునకు ఉన్నటువంటి దళములను ఎవరైతే సృష్టించిన వారెవరో వారికే సమర్పిస్తారో వారి పాపములన్నీ నశిస్తాయి. త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఆ శివుని యొక్క 3 కన్నులతో సమానమైనది ఆ 3 దళములు. అందుకనే ఇటువైపు ఒక దళం, ఇటువైపు ఒక దళం, మధ్యలో ఒక ఆకు ఉంటుంది. ఆ 3 కూడా 3 నేత్రములు, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఎవరైతే ఆ దళాన్ని ఒక్కదాన్ని ఆ విధంగా ఆ శివలింగం మీద ఉంచుతారో వాళ్లకు సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ పాపములు తొలగుతాయి. ఒక్క క్షణం బిల్వదళం దగ్గర కూర్చున్నా సరే, బిల్వ ఫలం, ఆ ఫలం కూడా ఆ హోమం కనుక చేసినట్లయితే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి పరవశించిపోయి పరమానందపడి దివ్యమైనటువంటి సంపదలు ఇస్తుంది అని వేదం చెబుతున్నది. ఆ కారణం చేత మనకు అన్నిటికీ ఆధారం వేదమే. కనుక ఆ బిల్వదళం, ఆ బిల్వ వృక్షం అంత గొప్పది, అంత దివ్యమైనది. ఇంకో విశేషం ఉన్నది దాంట్లో. సర్వసాధారణంగా వృక్షములన్నీ కూడా పుష్పించిన తరువాత ఫలిస్తాయి. కానీ ఈ బిల్వ వృక్షానికి పుష్పించడం అనేది లేదు, ఫలించడం అనేదే ఉన్నది. కర్మ జరిగిన తరువాత దాని ఫలితాన్ని పొందడం అనేది మిగిలిన వృక్షముల పని. కర్మ జరగటం, పుష్పించడం, తరువాత ఫలితం. కానీ ఇక్కడ అలా కాదు. ఏ కర్మ లేకుండా కనీసం దర్శించినంత మాత్రం చేత, స్పృశించినంత మాత్రం చేత మన పాపములను హరింపజేసేటువంటి లక్షణాలు దర్శనం, స్పర్శనం, సర్వపాప వినాశనం. కేవలం ఆ బిల్వ వృక్షాన్ని దర్శిస్తే చాలు, ఆ బిల్వ వృక్షం దగ్గరకు వెడితే చాలు, దాన్ని స్పృశించినా చాలు, మన పాపములు నశిస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. కనుక ఆ బిల్వ వృక్షానికి అంత ప్రత్యేకత ఉన్నది. రెండవ ప్రశ్న మీరు వేసింది, బిల్వదళం ఒకసారి వాడింది మళ్ళీ వాడవచ్చునా? ఒకసారి అర్చించిన తరువాత ఆ అర్చింపబడినటువంటి పదార్థాన్ని నిర్మాల్యము అని అంటారు. నిర్మాల్యంతో మళ్ళీ ఈశ్వరుణ్ణి అర్చించడం అంత మంచిది కాదు. నిన్న చేసిన వాటితో మళ్ళీ అర్చించడం అనేటువంటిది సరి అయినది కాదు. కాకపోతే కలి ప్రభావం చేత ఇప్పుడు అనేక మంది ఆ విధంగా చెబుతున్నారు.
కడిగి మళ్ళీ పెట్టవచ్చు అని, ఆ బిల్వదళానికి అంత ప్రశస్తి ఉన్నది అని. మనం కడిగి పెట్టినంత మాత్రం చేత బిల్వదళం యొక్క ప్రశస్తి పెరగదు. దానికి ఉండేటువంటి ప్రశస్తి దానికి ఉన్నది. ప్రత్యేకించి కడిగి పెట్టడం వల్ల అది గొప్పది, అట్టా పెట్టవచ్చు అనేటువంటిది సరి అయిన మాట కాదు. ఎప్పటికప్పుడు క్రొత్తదే పెట్టాలి. ఎప్పటికప్పుడు ఎంత మృదువుగా ఉండాలో కూడా స్తోత్రంలో చెప్పబడింది. అంత మృదువుగా, అచ్ఛిద్రై కోమలై, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగానూ ఛిద్రములు, అందులో రంధ్రాలు కానీ మడతలు కానీ ఇటువంటివేవి ఉండకూడదు. కోమలై, అప్పుడే చెట్టు నుంచి తీసి అతి కోమలంగా, లేతగా, మృదువుగా ఉన్నటువంటి దళములు సమర్పించాలి అనే స్తోత్రంలోనే చెబుతున్నది. నేను నిన్న చేసిన దాన్ని మళ్ళీ ఇవాళ నీళ్ళల్లో ముంచి కడిగి తీసుకొచ్చి పెడతాను అంటే ఆ పరమశివుడు పోనీలే కనీసం వీడికి భక్తి అయినా ఉంది కదా అని అనుకుంటాడేమో కానీ మనం చేయడం మాత్రం అంత ధర్మమైంది కాదు. ఎప్పటికప్పుడు కొత్తవే పెట్టవాలి. ఎప్పటికప్పుడు అంత దివ్యమైన భక్తితో ఆ దళాన్ని పరమేశ్వరునికి సమర్పించాలి. గురుగారు, మన ఇంటికి ఉన్నటువంటి సింహద్వారాన్ని ప్రత్యేకించి మనం అలంకరిస్తూ ఉంటాం కదా, అలా చేయటంలో ఆంతర్యం ఏంటో తెలియజేస్తారా? లౌకికమైనటువంటి విధానం, పారలౌకికమైనటువంటి విధానం రెండు ఉన్నాయి. ఈ రెండు ఈ సంస్కారములో, ఈ సత్క్రియలో భాగాన్ని పంచుకుంటాయి. ఇంటికి ఉన్నటువంటి గుమ్మం ఏం చేస్తోంది, వచ్చిన వాళ్లను లోపలికి తీసుకొస్తుంది. తలుపులు వేసి ఉంటే ఎవరు వస్తారు, తీసి ఉంటే వస్తారు. కనుక అది దేనికి సంకేతం అయి ఉన్నది, నీ ఇంటిలో నీ వద్దకు ఇంకొకరిని కలుపుకోవటానికి, కలిసి ఉండటానికి సంకేతమైనటువంటిది గుమ్మం, లోపలికి రానివ్వటానికి. అటువంటి లక్షణం ఎవరికి ఉంటుంది అంటే లక్ష్మీదేవికి ఉంటుంది. దివ్యమైనటువంటి సంపద అది. ఆ లక్ష్మీదేవి లోపలికి రావడానికి ఆ గుమ్మం రూపంలో అక్కడ ఉన్నది కనుక ఆ గుమ్మాన్ని అలంకరించడం, లక్ష్మీదేవినే మనం ఆహ్వానించి ఆమెకు నొసటన కుంకుమ పెడితే ఎంత భాగ్యమో, గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టడం, అలంకారం చేయడం అంత ముఖ్యమైనది. తనకు కలిగినటువంటి పిల్లను తల్లి ఎట్లా స్నానం చేయించి చక్కని వస్త్రములు వేసి కస్తూరి తిలకాన్ని దిద్ది అలంకరిస్తుందో అదేవిధంగా ఆ లక్ష్మీదేవి రూపమైనటువంటి గుమ్మమును అలంకరించాలి. ఎప్పుడైతే అలంకరిస్తామో ఆ తల్లి ఆనందంతో లోపల ప్రవేశిస్తుంది. ఇక వాకిట వేసే ముగ్గు, ఆ ముగ్గు వేయటంలో ఉద్దేశ్యమేమి, ఆ ముగ్గు వేసేటప్పుడు ముగ్గు పిండి అని బజార్లో అమ్ముతూ ఉంటారు. కేవలం అది ఒక్కటే కాకుండా దాంట్లో బియ్యపు పిండి కూడా కలిపి వేయాలి అని పెద్దలు మనకు చెప్పారు. దేనికి బియ్యపు పిండి కలపాలి, తెల్లగా ఉండటం కోసం కలపాలా, ఏ కారణం చేత కలపాలి అంటే కేవలం ఆ బియ్యపు పిండిని ఆ భూమి మీద మనకు కనపడకుండా సంచరించేటువంటి క్రిములు, కీటకాలు ఆ బియ్యపు పిండిని ఆహారంగా తీసుకుంటాయి. మనకు తెలియకుండా, మనకు కనపడకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి సృష్టిలోని అనేక రకాలైనటువంటి జీవరాశులకు మనతో పాటు, మనం తింటున్నాం కనుక మనతో పాటు వాటికి కూడా ఆహారాన్ని పెట్టినటువంటి భాగ్యం మనకు దక్కటం కోసం దీన్నే భూత యజ్ఞము అని అంటాం. ఓ గృహస్థు చేయవలసిన భూత యజ్ఞం ఇది. అందుకనే పొద్దున్నే ముగ్గు వేసినప్పుడు ఆ ముగ్గు చాలా చిక్కగా, ప్రస్ఫుటంగా కనబడుతుంది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి పలచబడిపోతుంది. ఎందుకు పలచబడుతుంది అంటే దాంట్లో ఉండేటువంటి బియ్యపు పిండి భాగాన్ని ఆ పురుగులు తినేసినాయి. ఆ కారణం చేత అది పలచగా కనపడుతుంది. అలా ఇతరమైనటువంటి జీవరాశులకు కూడా మనం ఇంత ఆహారం పెట్టాలి అనే భావన కలిగిన ఇల్లాలు ముగ్గు వేస్తే ఆ ఇల్లాలి యొక్క మానసిక స్థితిని చూచి ఆనందపడి ముగ్గు వేసి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఆ ఇల్లాలతో పాటు లక్ష్మీదేవి కూడా లోపలికి వస్తుంది. ఆ ఇంట్లో ఏ విధమైనటువంటి దరిద్రము ఉండేటువంటి అవకాశం లేదు. అందుకొరకు ఆ కిట్లో ముగ్గు వేయాలి. ఒకవేళ పని మనిషే కనుక వేసినట్టయితే
ఆ ముగ్గు వేసి పని మనిషి పెడితే పని మనిషితో పాటు లక్ష్మీదేవి పని మనిషి ఇంటికి వెళ్తుంది. కనుక ఆ ముగ్గు ఖచ్చితంగా ఎవరు వేసుకోవాలి అంటే ఇల్లాలు మాత్రమే వేసుకోవాలి, ఆవిడే వేయాలి. ఆ గుమ్మానికి పసుపు రాయటం చేత అనేక రకాలైన బాధను కలిగించేటువంటి క్రిములు కీటకాలు లోపలికి రాకుండా ఉంటాయి. ఆ పసుపు యాంటీదని చెబుతారు కదా, అనేక రకాలైనటువంటి వ్యాధులకు మూలకమైన క్రిములను సంహార శక్తి దేనికి ఉన్నది అంటే పసుపుకున్నది. అందుకని ఆ గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, అక్కడ కూడా బియ్య పిండితో బొట్లు పెట్టి, ఇవన్నీ దేనికోసం అయ్యా అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం, మన భావనను శుద్ధిపరుచుకోవటం, అక్కడ లక్ష్మీదేవి ఉన్నది అనేటువంటి భావన కలిగి ఉండటం కోసం, దైవ దత్తమైన ఆలోచన కలిగి ఉండటం కోసం ఇన్ని రకాలుగా పెద్దలు ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. మనం రంగులతో దాని మీద ఏవో లతలు గీస్తే ప్రయోజనం ఏమీ లేదు, చాక్ పీసులతో ముగ్గులు వేస్తే ప్రయోజనం లేదు, లేదా ముగ్గులు ఉన్నటువంటి స్టిక్కర్స్ తీసుకొచ్చి వాటి మీద వాకిట్లో ముందు అతికించినందువల్ల ప్రయోజనం లేదు. ఈ సంస్కృతి సంప్రదాయం ఇవన్నీ కూడా పెద్దలు మన కొరకు ఏర్పాటు చేశారు, మన మంచి కొరకే ఏర్పాటు చేశారు తప్ప కేవలం అలంకారము మాత్రమే కాదు. గురుగారు, ఇంద్రియ ధర్మాలు, ఇంద్రియ అర్థాలు ఈ రెండు ఒకటేనా, వేరు వేరా? వీటిని ఎలా విశ్లేషించుకోవాలి? వేరు వేరమ్మా. ఇంద్రియ అర్థాలు వేరు, ఇంద్రియ ధర్మము వేరు. మనకు తెలిసినటువంటి ఇంద్రియాలు 10 ఉన్నాయి. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియములు 5. ఈ జ్ఞానేంద్రియములు ఎటువంటివి అంటే గురువు వంటివి, కర్మేంద్రియములు ఎటువంటివి అంటే శిష్యుని వంటివి. ఏ శిష్యుడైనా గురువు చెప్పిన పని చేస్తాడు. జ్ఞానేంద్రియము శాసిస్తే కర్మేంద్రియము ఆ కర్మను ఆచరిస్తుంది. ఇవి శాసించడం, అది ఆచరించటం, ఇది ధర్మములు. అవి ఆచరించి ఫలితాన్ని కోరుకోవటం అనేటువంటిది ఇంద్రియార్థము. ధర్మము ఆచరణము, కోరిక అనబడేది అర్థము. ఇంద్రియార్థము నా నాలుక ఇది కోరుతోంది కనుక దాని కొరకు నేను ఇది చేసుకుని తింటున్నాను. నా చెవు ఇది కోరుకుంటున్నది కనుక ఆ చెవికి కావలసిన మాటను, సంగీతమును, విషయమును నేను వింటున్నాను. నా కన్ను ఇది కోరుకుంటున్నది కనుక దాన్ని నేను దర్శిస్తున్నాను. ఇవన్నీ ఇంద్రియార్థములు, ఇంద్రియముల కొరకు చేయునవి అని అర్థం. ఇంద్రియ అర్థములు అంటే, ఇంద్రియ ధర్మములు అంటే అసలు ఆ ఇంద్రియములు దేనికోసం ఉన్నాయి? ఒక చర్మం ఉన్నది, ఒక కన్ను ఉన్నది, ఒక ఘ్రాణము నాసిక ఉన్నది, ఒక కర్ణములు ఉన్నాయి. ఇవి దేనికోసం ఉన్నాయి? ఇవన్నీ ఇంద్రియాలే. దేనికోసం ఉన్నాయి? కేవలం వాటిని మాత్రమే పొందగలిగితే అవి ఇంద్రియ ధర్మములు. నీవు ఎప్పుడూ కూడా దేన్ని శ్రవణం చేయాలి? నిరంతరం. పోతన గారు భాగవతంలో ఒక్క మాట చెప్పారు, కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. నాలుక ఉన్నది దేనికి? భగవంతుని నామస్మరణ చేయటానికి. చెవులు ఉన్నది దేనికి? ధార్మికమైనటువంటి విషయాలను, సత్క్రతువులకు సంబంధించిన విషయములను, సదాచారములను తెలుసుకోవటం కోసం ఉన్నది చెవు. కనులు ఇచ్చింది దేనికి? ధర్మాన్ని దర్శించడం కోసం, సత్యాన్ని దర్శించటం కోసం, ఏది శాశ్వతమైనదో దాన్ని దర్శించటం కోసం. ఇట్లా ఉన్నాయి. నాసిక ఉన్నది దేనికి? నీ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఉన్నది. అందుకనే భగవంతుడే దానికి ఒక కర్మను ఏర్పాటు చేశాడు, ఉచ్ఛ్వాస నిశ్వాస. నాసికకు ఈ 2 పనులు చేస్తుంది. అలా కాకుండా నేను దుర్వాసననే స్వీకరిస్తాను అంటే దాని ధర్మం కాస్త ఏమవుతోంది? పాడైపోతున్నది. అలా కాకుండా ధర్మాన్ని కాకుండా వేరే విషయాన్ని నేను శ్రవణం చేస్తాను అంటే
ఆ శ్రవణ ఇంద్రియము యొక్క ధర్మం తప్పుతోంది. కనుక ఆచరించవలసినది ఏదైతే ఉన్నదో ఆయా ఇంద్రియముల ద్వారా వాటిని మాత్రమే ఆచరించటం ఇంద్రియ ధర్మం. మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేసుకుని వాటిని పొందటం ఇంద్రియ అర్థం. కనుక ఇంద్రియ ధర్మానికి ఇంద్రియ అర్థానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నది. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.